అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల ఎలమావి తోట 3వ భాగాన్ని వినబోతున్నారు. మొదటి 2 భాగాలు వినని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింకుల ద్వారా జరిగిన కథను వినగలరు. ఉదయం 10 గంటలకు తెలుగు డిపార్ట్మెంట్లో వైద్యుల కృష్ణారావు వికేఆర్ గారు కూర్చొని పుస్తకం చదువుతున్నారు. ఎంవిఎల్ వచ్చి, మాస్టారు, రాజాగారు ఎంఆర్ అప్పారావు గారు రమ్మని కబురు పెట్టారు, నేనెళ్ళొస్తాను. మీరు ఖాళీగా ఉంటే బిఏ స్పెషల్ తెలుగు 2nd క్లాస్కి వెళ్తారా అన్నారు. నాకిప్పుడు క్లాస్ లేదులేండి, వెళ్తాను. ఎంవిఎల్ వేగంగా బయటకొచ్చారు. 2 గంటల తర్వాత మళ్ళీ కాలేజీకి వచ్చారు. అప్పటికి మధ్యాహ్నం 12 అయింది. బిఏ స్పెషల్ తెలుగు క్లాస్లో ఉన్న ఎస్టీపీని పిలిచారు. మనం ఇప్పుడు అర్జెంటుగా గొల్లపల్లి వెళ్ళాలి, నువ్వు నాతో రావాలి అన్నారు. మా ఊరా? దేనికి మాస్టారు? విషయం చెప్పారు ఎంవిఎల్. అలాగే మాస్టారు అని ఎస్టీపీ వెళ్ళిపోయాడు. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఎస్టీపీ గొల్లపల్లి వెళ్ళిపోయాడు. అక్కడ ఎంవిఎల్ చెప్పిన పనులన్నీ పూర్తి చేశాడు. కాంగ్రెస్ ఐ తరపున విద్యుత్ కుమార్ అప్పారావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా గొల్లపల్లిలో ప్రచారం సభ ఏర్పాటు చేశారు. కారులో విద్యుత్ కుమార్ అప్పారావు గారితో పాటు ఎంవిఎల్, ఇతర రాజకీయ మిత్రులు, జిఎల్ఎన్ గొల్లపల్లి వచ్చారు. అంతకు ముందు రోజు పడ్డ వర్షానికి రోడ్ల మీద గుంతలలో నీళ్లు చేరాయి. రోడ్డు మీద కాలు పెడితే బురదలో దిగబడేలా ఉంది. కారు దిగడానికి చిరాకు పడ్డారు అప్పారావు. కారులో ఉన్న వాళ్లందరూ దిగారు. వీధిలో మనుషులు రోడ్డువారుగా గుంటలు లేని చోట అడుగులు వేస్తూ వెళుతున్నారు. నీళ్లు బురద లేని చోట విద్యుత్ కుమార్ గారు దిగి ప్రచారం చెయ్యాలి కాబట్టి అన్నట్టు, మీ ఓటు నాకే వేయండి అని కనిపించిన వారికి చెప్పి మమా అనిపించి ప్రచారం ముగించి వెనుతిరిగారు. మరుసటి రోజు కాలేజీలో, ఏంటి మాస్టారు, మీరొస్తున్నానని ఏర్పాట్లు చేశాను, కనీసం టీ కూడా తాక్కుండా అసలు ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళని కలవకుండా వెళ్ళిపోయారేమిటి అన్నాడు ఎస్టీపీ. ఎలా వస్తారయ్యా, ఆ రోడ్లేంటి, ఆ గుంతలేంటి? బంగళాల్లో ఉండేవాళ్లు అలాంటి బజార్లలో కాలు కింద పెడతారా? నిన్ను ముందే వెళ్ళి పనులు చూడమన్నది ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూడ్డానికే. వర్షం వస్తుందని నాకు తెలియదుగా మాస్టారు. వర్షం వచ్చిందని పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారా చెప్పు? ఇలాంటి ఇబ్బందులు లేకుండా గుంతలు పూడ్పించుకోవచ్చుగా. అంత ఆలోచించలేదండి, సంజాయిషీగా అన్నాడు ఎస్టీపీ. పెద్దవాళ్లు పట్టించుకునేది ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని. ఇది ఎంఆర్ గారి వరకు వెళితే ఎంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించు. అవును మాస్టారు, నిజమే అని నోరు దులుపుకోవడం కాదు నాకు కావాల్సింది. శ్రీశ్రీ రాసిన పాట తెలుసుగా, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. గవర్నమెంట్ వాళ్ళొచ్చి రోడ్లు వేసిందాకా అలా బురదలోనే తిరుగుతారా? కుర్రాళ్లంతా కలిసి తలా ఒక చెయ్యి వేస్తే అది ఎంత పనయ్యా చెప్పు? మీరు కాలేజీలో ఎన్ఎస్ఎస్లో నేర్చుకునేదేంటి? ముందు మార్పు రావాలి. ప్రతివాడు నలుగురితో పాటు నారాయణ అనుకుంటుంటే కొత్త నాయకులేలా పుట్టుకొస్తారయ్యా? చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే చదువుకు సార్థకత చేకూరుతుంది. మీ ఊరు రోడ్లను బాగు చేసుకోవడానికి నువ్వే ఎందుకు ముందడుగు వేయకూడదు? ఎవరో వచ్చి పిల్లి మెడలో గంట కట్టాలని ఎదురు చూడకు. నువ్వు ఒక్కడుగేస్తే మిగతా వాళ్లలో పిల్లిలా దాక్కునే పిరికితనం వెల్లువలా బయటకొచ్చి నీ వెనకే నడుస్తుంది. ఆలోచించు. ప్రతిరోజు మనం బురదలో, నీళ్లలో, ఇంటి ముందు నుంచి ఇబ్బంది పడుతూ నడిచే విషయం ఎవరో వచ్చి చెప్పే వరకు తెలుసుకోలేకపోవడం కంటే మనమే తెలుసుకుని ముందే బాగు చేసుకోవడం నేరమూ కాదు, అవమానమూ కాదు. నలుగురికి ఒక్కడిగా నిలబడి ముందడుగు వేసేవాడే నాయకుడవుతాడు అన్నారు ఎంవిఎల్. అంతే, ఆయన మాటల ప్రభావం ఎస్టీపీ మొహంలోనే ప్రస్ఫుటమైంది. సరే మాస్టారు, వెళ్తాను అన్నాడు. ఊరికే వెళ్లడం కాదు, ఈసారి నువ్వు గొల్లపల్లి వెళ్లేటప్పుడు నన్ను పిలువు. నేను మీ ఊరి కుర్రాళ్లతో మాట్లాడతాను. ఒక యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేద్దాం. 10 మందికి ఉపయోగపడే మంచి పనులకు శ్రీకారం చుట్టండి. అవి మీ భవిష్యత్తు నిర్ణయించి మీలో దాగుండే ప్రతిభని బయటకు తెస్తాయి అన్నారు. మాస్టారు, ఇన్నాళ్ళు ఇలాగే అనుకునేవాణ్ణి. మా ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు.
ఏ పనికైనా కావాల్సింది ఆలోచన, సామర్థ్యం. కాని ఆర్థిక స్తోమత కాదని చాలా వివరంగా చెప్పారు. రేపే మా ఊరెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడొస్తాను. ఎల్లుండి ఆదివారం మీరొస్తానంటే తీసుకెళ్తాను. అలాగేనయ్యా, వచ్చేటప్పుడు మామిడి తోటకు వెళదాం అన్నారు. ఎస్టీపీ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి 10 గంటలు. ఎంవీఎల్ గదిలో కూర్చుని రాసుకుంటున్నారు. కరెంటు పోయింది. 10 నిమిషాలైనా కరెంట్ రాలేదు. అమ్మా, కొవ్వొత్తి వెలిగించు అంది అనురాధ. అప్పటికే ఆవిడ అదే పనిలో ఉన్నారు. 2 క్యాండిల్స్ వెలిగించి ఎంవీఎల్ గదిలో ఒకటి, హాల్లో ఒకటి ఉంచారు. అనురాధ తలుపు తీసుకుని బయటకొచ్చి చూసింది. అమ్మా, అందరింట్లో కరెంటుంది, మన ఇంట్లోనే పోయింది. ఈ రాత్రి వేళ మన ఇంటికి ఎలక్ట్రీషియన్ ఎవరొస్తారు అన్నారు ఎంవీఎల్ హాల్లోకొచ్చి. అప్పటికే అనురాధ కరెంట్ మీటర్ దగ్గర స్టూల్ వేసుకుని నిలబడి ఫీజ్ క్యారియర్ తీసి చూసి, అమ్మా, ఫీజు పోయింది అంది. ఎలా ఇప్పుడు అన్నారు ఎంవీఎల్. ఫీజ్ వైర్ ఉంది నాన్న. అమ్మా, ఎక్కడుందో నీకు తెలుసుగా, ఆ డబ్బా తీసుకురా. డబ్బాలో ఉన్న ఫీజ్ వైర్ తీస్తుంటే హాల్లో కుర్చీలో కూర్చున్న ఎంవీఎల్ కూతురు వైపు ఆశ్చర్యంగా చూసి, అనక్క, నీకు ఫీజు వేయడం వచ్చా అన్నారు. అని కళ్ళు పెద్దవి చేసింది. ఎక్కడ నేర్చుకున్నావు? పోయిన నెల మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఎలక్ట్రీషియన్ వేస్తుంటే చూశాను. అతని దగ్గర ఫీజ్ వైర్ తెచ్చాను అంటూనే ఫీజ్ వైర్ వేసేసింది. కరెంట్ వచ్చింది. అనురాధని మరింత ఆశ్చర్యంగా చూసి, వెరీ గుడ్, ఇవన్నీ నాకు తెలీదు, నాకు నేర్పుతావా? మీకెందుకు నాన్నా, నేనున్నాగా అంది. ఎంవీఎల్ నవ్వుతూ గదిలోకెళ్లారు. ఆదివారం ఉదయం 9 గంటలకి ఎస్టీపీ వచ్చి సైకిల్ మీద ఎంవీఎల్ నెక్కించుకొని గొల్లపల్లికొచ్చాడు. గొల్లపల్లి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఎస్టీపీ ఫ్రెండ్స్ 10 మంది దాకా వచ్చారు. వాళ్లల్లో చాలామంది 10వ తరగతి పాస్ అయ్యో, ఫెయిల్ అయ్యో వ్యవసాయం, వ్యాపారం చేసుకునేవాళ్లే. ఒకళ్ళిద్దరి చేతిలో సినిమా పత్రికలున్నాయి. అందరినీ పరిచయం చేసుకుని తనని అందరికీ పరిచయం చేసి ఆరంభిస్తూ, మీరంతా చదువుకున్న వాళ్లేగా, అందుకే ధైర్యం చేసి మీ ముందు ఓ కవితతో ప్రారంభిస్తాను అని జేబులో నుండి పేపర్ తీసి, ఎక్కడున్నారా కుర్రాళ్ళు, ముందు తరాల పరవళ్ళు, ఎక్కడున్నారు కుర్రాళ్ళు, ఇటెవరూ రాకండి. విద్య నీళ్లు తోడింది, రాజకీయం పసుపు కలిపింది, సంప్రదాయం మంచం చాటు చేసింది. ఇక్కడున్నారు కుర్రాళ్ళు, ఇటు ఎవరూ రాకండి. తారల జీవిత కథనాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, మా వాళ్ల నిత్యకృత్యాలు, అభిమాన సంఘాలు, నడుపుతున్నారు ఉద్యమాలు. ఇక్కడ ఉంటున్నారు కుర్రాళ్ళు, ఇటు ఎవరూ రాకండి. ఇక్కడున్నారా కుర్రాళ్ళు, మగతనానికి కరరావుళ్ళు అని కవిత ముగించారు ఎంవీఎల్. అందరూ చప్పట్లు కొట్టారు. మీలో ఇంకా చదువుతున్న వాళ్ళున్నారా? 2 లేచి నిలబడ్డారు. మరి మిగతా వాళ్ళు? కూలి పనులు, వ్యవసాయం, వ్యాపారం. తర్వాత కాలక్షేపం ఏంటని నేను అడగను. సినిమాలు, సినిమా పుస్తకాలు, లోకాభిరామాయణం, ఇంతేగా. ఈ ఊర్లో ఇంతకంటే ఏముంటుంది అన్నాడు ఒక అతను. పోనీ మీ ఊరు బావుందా? ఏమైందండి? ఏమైందో మీ కాళ్ళు, చెప్పులు చూస్తేనే అర్థమవుతుంది. మీ ఊరి రోడ్లు ఎలా ఉన్నాయో. చిన్న వాన పడితే చాలు, ఉన్న 4 బజార్లు బురదమయం. పోనీ మీరు సేఫ్టీగా నడవగలుగుతున్నారా? గవర్నమెంటు రోడ్లు వేయడం లేదండి, కనీసం గుంతలు కూడా పూడ్చటం లేదండి. గవర్నమెంట్ అంటే ఎవరు? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు మనవాళ్లే కదా. వాళ్లే రోడ్లు వేయాలండి, పన్నులు కడుతున్నాంగా. ఆ మాటలకి, ఏ నువ్వు నేను కలిసి రోడ్డు బాగు చేసుకోకూడదా? మనమేగా రోజూ రోడ్ల మీద నడుస్తోంది, ఇబ్బందులు పడుతోంది. ఎవరో ఎక్కడ్నుంచో వచ్చి చూసి రోడ్లు వేయాలా? మన ఊరిని మనం బాగు చేసుకుంటే తప్ప? ఎంవీఎల్ ఏం చెప్పబోతున్నారో ఎస్టీపీకి అర్థమైంది. ప్రతిరోజు మీరు ఇబ్బంది పడుతూ మీ ఇంటి ఆడవాళ్లు, పిల్లలు ఈ గుంతల రోడ్లలో అవస్థలు పడుతుంటే మగాళ్ళు పట్టించుకోకుండా చూస్తూ ఊరుకుంటారా? గుంటల్లో 4 తట్టల మట్టి పోసి పూడ్చడానికి ప్రభుత్వం దిగిరావాలా? వాళ్ళొచ్చేసరికి వానాకాలం వెళ్ళిపోతుంది. 4 తట్టలు మట్టి పోస్తే నాకేంటిటా అనుకుంటున్నారా? అందరూ తదేకంగా ఎంవీఎల్నే చూస్తున్నారు.
మీతో పాటు మీ ఊరి గుంటలు పూడ్చి రోడ్లు బాగు చేయడానికి నేను వస్తాను. మనందరం కలిసి యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుందాం. మీ అందరికీ ఇష్టమైతేనే. ఓకేనా? కొత్త స్ఫూర్తి నిండి 25 కుర్రాళ్లలో వేడి యువరక్తం ముక్తకంఠంతో ఓకే అన్నారు. ఆ 10 మంది యువకులతో అర్పిత యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. ఎవరు ఏమేం పనులు చేయాలో, ఏ సమయంలో పనులు మొదలుపెట్టాలో మాట్లాడుకున్నారు. గొల్లపల్లి సమీపంలో ఉన్న రాములేరు నుండి బండ్ల మీద గుంటలు పూడ్చడానికి కావలసిన మెటీరియల్ తెచ్చి పూడ్చాలని నిర్ణయించుకున్నారు. ఆ మీటింగ్ పూర్తయ్యాక ఎంవీఎల్లందర్నీ అభినందించి, ఇది నేను మీలోనే కాదు, మీ తరంలో మార్పు కోరుకుంటున్నాను. మీ వల్ల అవుతుంది. మీరీ పని పూర్తి చేస్తారు. రేపు మిమ్మల్ని అందరూ అభినందిస్తుంటే కలిగే ఆనందం ముందు పడ్డ శ్రమ స్వేదంలో ఆవిరైపోతుంది. సంతృప్తి శ్వాసతుంది అన్నారు. అందరూ ఎంవీఎల్ని అభినందిస్తుంటే మళ్లీ కలుస్తానని చెప్పి బయలుదేరారు. మధ్యలో ఎలమామి తోట చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటలయింది. మామిడి చెట్టు కింద చాపేసుకుని నర్సయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. నర్సయ్య పిలిచాడు ఎస్టీపీ. అంతలో కుక్క రయ్యిన పరిగెత్తుకొచ్చి మొరగసాగింది. అంతకుముందు చూసిన వాళ్లే అనుకుందేమో. అరవడం ఆపి తోక ఊపుతూ మూలుగుతోంది. నరసయ్య ఒక్క ఉదుటన లేచి, అయ్యా రండయ్యా, ఎండనబడొచ్చినారు అన్నాడు గేట్ తెరిచి. లోపలికి రాగానే గబగబా కొబ్బరి బొండాలు తెచ్చిచ్చాడు. పిల్లలెక్కడా? అయ్యా, పిల్లోడు సెలవులని వాళ్ళ అమ్మమ్మగారి ఊరెళ్ళాడు. కస్తూరి మోటార్ కాడ కూకుని చదువుకుంటుంది, పిలుస్తా అని పిలవబోతుంటే, వద్దు, మేమే అక్కడికెళ్తాం అని ఎంవీఎల్ ఎస్టీపీ మోటార్ పంపు దగ్గరకొచ్చారు. అక్కడ కస్తూరి గోనెపట్టా మీద కూర్చొని చదువుతోంది. ఎంవీఎల్ని చూసి లేచి నిలబడి నమస్కారం పెట్టింది. రండి మాస్టారు, ఇవాళొస్తారేమో అనుకున్నా, వచ్చేశారు. నేనొస్తానని ముందే తెలిసిపోతుందన్నమాట అని నీళ్లతొట్టి అంచున కూర్చున్నారు ఎంవీఎల్. ఏమో, ఈసారి అట్టా అనిపించింది. చదువుతున్నావా? మీరు చెప్పినవన్నీ చదివి చూడకుండా రాశాను. నాకు తెలియనివన్నీ ఒక దగ్గర రాసి పెట్టాను అని ఒక నోట్బుక్లో రాసిన డౌట్లు చూపించింది. అందులో మొదటిది ద బ్రూక్ ఆంగ్ల పద్యం, మిగతావి సైన్స్లో 2, హిందీలో 1 డౌట్స్ ఉన్నాయి. ఇంగ్లీషు పద్యం గురించి ఇవాళ చెప్తాను. ఈ పద్యం రాసింది బ్రిటిష్ కవి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. చనిపోవడానికి 6 సంవత్సరాల ముందు 1886లో ది బ్రూక్ రాశాడు. ఒక పెద్ద నదితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో సుదీర్ఘమైన మరియు వంకరగా ఉండే నదీ ప్రవాహాన్ని గురించి చెప్పాడు. అయితే ఈ పద్యంలో ప్రకృతి యొక్క సంపూర్ణ సౌందర్యాన్ని గురించి వర్ణించాడు. ఈ పద్యం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, మనుషులు రావచ్చు, మనుషులు పోవచ్చు, కాని నేను మాత్రం ఎప్పటికీ కొనసాగుతాను అనేది పల్లవి. మనిషి జీవితంలో అస్థిరత్వం గురించి, ప్రకృతిలోని స్థిరత్వం గురించి అద్భుతంగా చెప్పాడు అని 52 లైన్ల ఆంగ్ల పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెప్పి ముగించేసరికి సాయంత్రం 5 అయింది. మధ్యలో సుశీల ఎలమందకాయ మామిడి మొక్కలు 2 ప్లేట్ల నిండా తెచ్చిపెట్టింది. ఆ రోజు రాత్రి ప్రతివారం ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చే యువజ్యోతి ప్రశ్నలకు జవాబులు రాస్తున్నారు ఎంవీఎల్. ప్రశ్న: పనికొచ్చే మాట ఒక్కటుండదు, అన్ని లెక్చరర్ లక్షణాలు. జవాబు: ప్రశ్న వేయడం కూడా చేతగాదు, అన్ని కుర్రతనపు లక్షణాలు. ప్రశ్న: రావణుడే రాముడైతే శూర్పణఖను ఏం చేస్తాడంటారు? జవాబు: చెల్లి అంటాడు. అప్పుడు కూడా శూర్పణఖ కోరిక తీరదు పాపం. ప్రశ్న: ఆడది ఎలా ఉండాలని మీ అభిప్రాయం? విష్ణుమాయలో శిరీషలాగానా, స్వీట్ హోంలో విమలలాగానా, సెక్రటరీ సినిమాలో జయంతిలాగానా? జవాబు: టి శ్రీదేవి గారు రాసిన కాలాతీత వ్యక్తులు నవలలో నాయిక ఇందిరలా వ్యక్తిత్వంతో ఉండాలంటాను. రాయడం పూర్తయ్యాక, ఇలా రావోయ్ అని భార్యను పిలిచారు ఎంవీఎల్. అన్ని ప్రశ్నలకు తాను రాసిన జవాబులు చదివి వినిపించి, ఇందులో ఏది నీకు నచ్చిందో చెప్పు అని అడిగారు. 3వ ప్రశ్నకి ఇచ్చిన జవాబు బావుంది. ఆడపిల్లలు వ్యక్తిత్వంతో ఉండాలని ఇండైరెక్ట్గా చెప్పారు అన్నారామె. అంతలో ఫోన్ మోగుతుంటే తీసి, హలో,
నేను శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అయ్యా, బాలు అంటే గుర్తుపట్టలేని స్వరం కాదుగా తమరిది. ఆ స్వరం వింటేనే ప్రపంచమంతా ఉర్రూతలూగిపోతోంది. నీలాంటి వాళ్ల దగ్గర అప్పుడప్పుడు మా వాళ్ళు పెట్టిన పేరు చెప్పుకుందాం అనిపించింది. తప్ప అన్నారు చివరి మాట అమాయకంగా సాగదీస్తూ బాలు. అయ్యా, ఎంత మాట ఎంత మాట! ఏమిటి సంగతులు? ఏమున్నాయి? పాటలు, రికార్డింగ్లు. అయితే ఇవాళ కృష్ణగారి సినిమాకి ఓ పాట పాడా. చక్రవర్తి మ్యూజిక్. పాట అద్భుతంగా వచ్చింది అని. చుక్కల తోటలో ఎక్కడున్నావు అని ఫోన్లో పల్లవి పాడి వినిపించారు బాలు. చాలా బావుంది. వేటూరి ఎలా ఉన్నారు? మొన్న కలిశాను. ఆయనకే బావున్నారు. పుంభావ సరస్వతి. మిత్రమా, నాకు సాయం కావాలి. సహాయం చేయడమే కాని అడగడం తెలియని నువ్వు అడిగితే కాదంటానా చెప్పు. మా చెల్లెలు పార్వతి చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు. ఇప్పుడు చదువుకోవాలనుకుంటోంది. మెట్రికులేషన్ డైరెక్ట్గా కట్టాలనుకుంటోంది. కొంచెం నువ్వు దగ్గరుండి కట్టిస్తానంటే నీ దగ్గరికే తీసుకొస్తాను. అంతే కదా. అదంతా నాకు వదిలే. నువ్వెప్పుడొస్తావో చెప్తే ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. అయితే అమ్మాయిని ఒకసారి తీసుకురావాలి. అలాగే. నాకొచ్చే వారం హైదరాబాదులో ప్రోగ్రాం ఉంది. ఒకరోజు ముందొచ్చి నీ దగ్గరికి తీసుకొస్తాను. వీక్ డేస్లో ఓ రోజు ఇక్కడ ఉండేలా తీసుకురా. అలాగే. వచ్చే ముందు ఫోన్ చేస్తాను అన్నారు ఎస్పీబీ. బాలు చెల్లెలు పార్వతి మెట్రికులేషన్ కడుతుందట. వచ్చే వారంలో తీసుకొస్తున్నాడు అన్నారు భార్యతో. అవునా? మొన్న చిన్నమ్మతో కట్టించారుగా. ఈమెతో కూడా కట్టిస్తే ఇద్దరూ కలిసి రాస్తారు. మరి టైముందా? ఇంకో 15 రోజులుంటుంది అన్నారు ఎంబీఎల్. అవును, గుడ్లవల్లేరు బాబాయ్ గారి కొడుకు ప్రేమ పెళ్లి పనులు ఎంతవరకొచ్చాయి అడిగారు వరలక్ష్మి. అన్నీ మాట్లాడాను. ఏర్పాట్లు చేశాను. మనమే 4 రోజులు ముందు వెళ్లి దగ్గరుండి పెళ్లి పనులు చూడాలి అన్నారు. సాయంత్రం గూడూరు గాలిపర్తి నరసింహరాజు గారు ఫోన్ చేశారు. రేపు గూడూరు నుంచి మీ బాల్యమిత్రులు అవతారం గారు, నరసింహారావు గారు, దర్జీ సాయిబు గారు నూజివీడు వస్తున్నారట. మీతో చెప్పమన్నారు అని వరలక్ష్మి లోపలికెళ్లారు. ఫోన్ తీసుకొని అవతారం గారికి ఫోన్ చేశారు. రింగ్ అవుతోంది గాని లిఫ్ట్ చేయడం లేదు. ఎంవీఎల్ కళ్ల ముందు 40 ఏళ్ల నుండి కొనసాగుతున్న బాల్య స్నేహితులు కళ్ల ముందు కనిపించారు. అవతారం చిల్లర కొట్టు నడుపుతున్నాడు. గాలిపర్తి నరసింహారావు వ్యవసాయం, దర్జీ సాయిబు బట్టలు కుడుతుంటాడు. తానేమో ఈ పంతులు ఉద్యోగం చేస్తున్నాడు. అయినా అరమరికలు లేని బాల్య స్నేహంలో అహం ఏనాడూ తొంగి చూడలేదు. అంతలో వరలక్ష్మి వచ్చారు. రేపు వాళ్ళని భోజనానికి ఉండమంటాను. నేను కాదంటానా? వాళ్ళు మీకెంతో నాకు అంతే అన్నారామె నవ్వుతూ. ఎంవీఎల్కి ఆచార్య దొణప్పగారి సారథ్యంలో ఎటిమలాజికల్ డిక్షనరీ స్కీమ్లో డెప్యుటేషన్ మీద ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లే అవకాశం వచ్చింది. దొణప్పగారి ఆధ్వర్యంలో తాను చేద్దామనుకున్న పీహెచ్డీ చేయడానికి అవకాశం వచ్చింది అనుకుని ఎంవీఎల్ ఆంధ్ర యూనివర్సిటీకి మకాం మార్చాలనుకున్నారు. ఇంకో 2 రోజుల్లో వెళతాననగా మామిడి తోటకు వెళ్లి కస్తూరికి ఏమేం చదవాలో, ఎలా చదవాలో వివరంగా చెప్పొచ్చారు. అదే సమయంలో తెల్లదేవరపల్లి వెళ్లి మరదలు విజయలక్ష్మికి మెట్రికులేషన్ పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పొచ్చారు. ఎంవీఎల్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లి డిప్యుటేషన్లో జాయిన్ అయ్యారు. యూనివర్సిటీకి దగ్గరగా ఉండే చిన్న వాల్తేరులో చిన్న ఫ్యామిలీ పోర్షన్ అద్దెకి తీసుకున్నారు. నూజివీడొచ్చి కుటుంబాన్ని వైజాగ్కి మార్చారు. ఎంవీఎల్ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులు యూనివర్సిటీలో ఆయన ఉన్నారని తెలిసి చూడడానికి వచ్చి కలిసేవాళ్లు. నూజివీడు కళాశాల ఆరంభ సమయంలో ఉన్న విద్యార్థులు ఎక్కువగా కనిపించేవాళ్లు. వాళ్లలో రత్నమాలకి ఎంవీఎల్ అంటే ఎనలేని అభిమానం. ఆంధ్ర యూనివర్సిటీలో తనను కలిసిన రత్నమాల నూజివీడు కాలేజీలో చదువుకునే రోజుల్లో జరిగిన సమావేశంలో రత్నమాలకు జయదేవుని గీత గోవిందం పాడమని ప్రోత్సహించింది మీరేనని రత్నమాల గుర్తు చేసుకుంటుంటే, మీ బ్యాచ్లో మురళీకృష్ణ గుర్తున్నాడా? బీకాన్ చదివేవాడు. లెక్చరర్స్కి నిక్నేమ్స్ పెట్టేవాడు కదా. అవేంటో గుర్తుంటే చెప్పు. నా నిక్నేమ్ ఏంటి? సోగ్గాడు అంది రత్నమాల తడుముకోకుండా. సరైన పేరు పెట్టాడయ్యా అన్నారు ఎంవీఎల్ పక్కనున్న పైడిపాల. శోభన్ బాబుకి తెలిస్తే పిలిపించుకొని నాకంటే నువ్వే బాగున్నావని కుళ్ళుకుంటాడేమో.
అన్నాడు అక్కడున్న బవిడిపాటి రామగోపాలం. అప్పుడు ఎంవీఎల్ మొహంలో మెరిసిందో చిరు దరహాసం. తర్వాత అది ఆయన సిగ్నేచర్ నవ్వులా మారింది. మాస్టారు, ఓసారి కాలేజీ యూనివర్సిటీకి 1967 అనుకుంటా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారికి మన కాలేజీలో పాదపూజా కార్యక్రమం జరిగింది. దానికి అధ్యక్షులుగా శ్రీ వేలూరు శివరామశాస్త్రి వచ్చారు. అప్పుడు శివరామశాస్త్రి గారు ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర ఒకే గదిలో ఉండేవారని, వేలూరు వారిని తాకితే శరత్చంద్రని తాకినట్లే అని చెప్పారు. గుర్తుందా అంది. చెప్పింది నేనే కదా, గుర్తుంది. అదో మధురానుభూతి, అంతే. దానికి నిరూపణలు అక్కర్లేదు. అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్స్ పాజిటివ్ రియాక్షన్ అన్నారు. ఆ క్షణంలో రత్నమాల, ఆమెతో వచ్చిన వాళ్లకి కలిగిన అనుభూతి వాళ్ల మొహాల్లో ద్యోతకమైంది. వాళ్ల మూడ్ మార్చేందుకు, అమ్మాయి, ఒకసారి రేడియోలో నేను రాసిన పాటకి ట్యూన్ కట్టి పాట పాడావు, గుర్తుందా అన్నారు ఎంవీఎల్. ఉంది మాస్టారు. అయితే ఉండండి, ద్రోణప్ప గారిని నా ఫ్రెండ్స్ని పిలుస్తాను. ఓసారి పాడతావా? తప్పకుండా పాడతా మాస్టారు. ఆ రోజు రత్నమాల ఎంవీఎల్ రాసిన అంజలి గొనుమా ఓ శారద, గీతాంజలి గొనుమా విశారద పాట అక్కడున్న వాళ్లందర్నీ అలరించింది. థ్యాంక్స్ రత్నమాల, నా అక్షరాలకి అందమైన సంగీతం సమకూర్చినందుకు. మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మాస్టారు? నేను చిన్నదాన్ని. నీకు కాదులే అమ్మాయి, నీ ప్రతిభకి. రెస్పెక్ట్ స్ట్రెంథెన్స్ రిలేషన్షిప్. సంగీత సాహిత్యాలు లేని సమాజం స్తబ్దత చెందుతుంది అన్నారు శ్రీశ్రీ నవ్వుతూ. వెళ్ళొస్తాం మాస్టారు అని వెళ్ళిపోయారు రత్నమాల, ఆమె ఫ్రెండ్స్. ఆ రోజు సాయంత్రం పోస్ట్లో ఓ ఉత్తరం వచ్చింది. చంద్రశేఖర్ అనే స్టూడెంట్ కొత్త శ్రీనివాస్ చదువుని అశ్రద్ధ చేస్తున్నాడని, పరీక్షలు సమీపిస్తున్నా సరిగా చదవడం లేదని, చెడు సావాసాలు అలవాట్లకు దగ్గరవుతున్నాడని, నిర్లక్ష్యపు ధోరణి పెరిగి గొడవల్లో తలదూరుస్తున్నాడని, మీరు ఇక్కడ లేని లోపం అతనిపై పరోక్షంగా తెలుస్తోందని ఆవేదనతో రాసిన ఉత్తరం చదివి ఎంవీఎల్ కదిలిపోయారు. తన శిష్యుల్ని మిత్రులుగా భావించే ఎంవీఎల్ ఆ రాత్రి కూర్చుని శ్రీనివాస్కి ఉత్తరం రాయడం మొదలుపెట్టారు. డియర్ శ్రీ, పరీక్షలలో మనసు పక్కదారులు పడుతుందని జాబు రాయలేదు. నువ్వు రాయకూడదు. ఇది గట్టెక్కేస్తే జెండా ఎగరేయొచ్చు. శేఖర్కి అదే చెప్పాను. నేను మీ నుండి కోరేది, మీరు నాకిచ్చేది ఒక్కటే. మీ స్థాయి పెరిగింది, వయసు పెరిగింది, అంతస్తు పెరిగింది. అందుకు తగిన మనుషుల్లాగే మెలగాలని, చిన్న బుద్ధులు చిన్న తరహాలు అలవర్చుకో. ఇది నేను మీలోనే కాదు, మీ తరంలో కోరుకుంటాను. ఆ ఆశ నాకుంది. అలాంటి తరాన్ని నేను చూస్తాను. అక్కడ మల్లెలు పరిమళిస్తాయి, మట్టి కూడా పులకరిస్తుంది. కాదంటావా? మీరు నాకంటే పొడుగ్గా లావుగా కనపడినా నా ఉద్దేశంలో, ఊహలో మీరు చాలా పసివాళ్లు. ఉద్రేకం తప్ప ఆలోచన లేదు, ఉత్సాహం తప్ప మరొకటి లేదు. ఎలా వీళ్లతో, వీళ్ల జీవితాలతో అనేదే నా బాధ. దీనికి పరిష్కారం చూపే స్తోమత నాకు లేకపోయినా లీవిట్. చాలా విషయాలు చెప్పాలి, కానీ రాయాల్సినవి కావు. సమయం వచ్చినప్పుడు చెప్తాను. సృజన కొత్త సంచికి వచ్చింది, వీలైతే చూడు, లేకుంటే పరీక్షలయ్యాక. చాలా ముఖ్యమైన విషయం. ఎవర్నీ ఎదురుగా పొగడకు, అలాగే చాటున నిందించకు. ఈసారి ఉత్తరం మామూలుగా ఉంటుందని ఆశిస్తూ, యువర్స్ ఎంవీఎల్. ఉత్తరం రాసి ముగించి భారం దిగినట్టు ఫీలయ్యారు ఎంవీఎల్. పీహెచ్డీ ఎలాగైనా పూర్తి చెయ్యాలి, మిగతా వ్యాపకాలు ఏమీ పెట్టుకోవద్దు అని పదే పదే చెప్పే దోణప్పగారి మాటలు 3 నెలలే పనిచేశాయి ఎంవీఎల్ మీద. బాపు రమణలు పదే పదే ఫోన్ చేస్తుండడం, తరచూ విశాఖ నుండి చెన్నై వెళ్లి రావాల్సొచ్చేది. అలా వెళ్లిన ఓ సందర్భంలో రమణగారు తాము ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో తలపెట్టిన త్యాగరాయ రామాయణం సినిమా గురించి చెప్పారు. మంచి నిర్మాత దొరికితే కళాఖండం అవుతుందన్నారు. అంతే. ఆ మాట చెవినేసుకున్న ఎంవీఎల్, నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఎలా అని బాపు రమణలు అడగలేదు. ఇలా అని ఎంవీఎల్ చెప్పలేదు. ఆ రాత్రి బయలుదేరి నూజివీడొచ్చేశారు. నూజివీడు జమీందారీ వంశీకులలో యువకుడు,
సినిమా అభిరుచి ఉన్న సుకుమార్ గారితో ఎంవీఎల్కి సన్నిహిత సంబంధాలున్నాయి. అతనికి పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమా తీయాలనుందని ఓ పర్యాయం ఎంవీఎల్తో అన్నమాట పట్టుకొని సుకుమార్ని కలిశారు. ఈ విషయం చెప్పారు. సుకుమార్ కుటుంబీకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బాపు రమణలతో భారీ బడ్జెట్తో సినిమా తీయడానికి అంగీకరించారు. ఆ వార్త చెన్నై ఫోన్ చేసి రమణగారికి చెప్పగానే ఆయన రిటర్న్ వాయిస్లో, బ్యాడ్ లక్ అయ్యా, ఈరోజు రాత్రి ఏఎన్ఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్లారట, ఎప్పుడొస్తారో తెలీదు అన్నారు. ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారండి. అయితే ఓ పని చేద్దాం, ఆ ప్రాజెక్ట్ మొదలయ్యే లోపల ఓ చిన్న బడ్జెట్ సినిమా చేద్దాం. నేను బాపు ఓ సబ్జెక్ట్ అనుకున్నాం. స్టూడియో సెట్లు, మేకప్, హంగులు లేకుండా పూర్తిగా అవుట్డోర్లో సహజంగా తీయాలనుకుంటున్నాం. వాళ్ళు చేస్తారేమో కనుక్కుని చెప్పండి. రమణగారి ఫోన్ పెట్టేసి యథాతథంగా సుకుమార్తో ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు ఎంవీఎల్. మరో ఆలోచన లేకుండా సరే అని సుకుమార్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ చిన్న మెలిక పెట్టారు. నేను పెద్ద స్టార్లతో పెద్ద బడ్జెట్ సినిమా చేయాలనుకున్నాను. ఈ చిన్న బడ్జెట్ సినిమాకి నిర్మాతగా నా పేరొద్దు, బినామీగా మీ పేరు వేద్దాం అని సుకుమార్ చెప్పారు. అంతే. ఎం సుకుమార్ సమర్పించు ముత్యాల ముగ్గు సినిమాకి ఎంవీఎల్ నిర్మాతగా కథా చర్చలు, డైలాగులు, ఆర్టిస్టులు వగైరా వగైరా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం పీహెచ్డీని అటకెక్కించి మళ్లీ మకాం నూజువిడికే మార్చారు ఎంవీఎల్. ముత్యాల ముగ్గు సినిమా ఓ సంచలనం, ఓ ప్రభంజనంలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసల వెల్లువ. ముఖ్యంగా రావు గోపాలరావు డైలాగులు క్యాసెట్ల రూపంలో విడుదలై ప్రజలందరికీ వాడుక భాషలా మారింది. ఆ సమయంలో బాపు రమణలతో, ఎస్పీబీలతో ఎంవీఎల్ అనుబంధం నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టు బలపడింది. సినీ రంగంలో ముత్యాల ముగ్గు సినిమా నిర్మాతగా జాతీయ అవార్డులే కాకుండా సినీ దిగ్గజాల దృష్టి ఎంవీఎల్ అనే 3 అక్షరాల స్నేహశీలి వైపు మళ్ళింది. అదే రోజు బాపు రమణ, ఎస్పీబీ బెజవాడలో జరిగిన ఓ పెళ్లి కోసం వచ్చి ముందు రోజు నూజివీడ్లో ఎంవీఎల్ ఇంటికొచ్చారు. ఆ సందర్భంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో షామియానా, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఓ రోజంతా ఉండి వరలక్ష్మి గారితో కమ్మనైన వంటలు, కొత్త కొత్త కాంబినేషన్లు చెప్పి మరీ చేయించారు ఎంవీఎల్. ఆచార్య దేవోభవ నువ్వైతే అతిథి దేవోభవ మిసెస్ ఎంవీఎల్ అన్నారు రమణ. ఎంవీఎల్ నవ్వి ఊరుకున్నారు. అంతలో రమణగారు, మిమ్మల్ని లమణని చేసేశాడు మనవాడు అన్నారు ఎస్పీబీ. అర్థం కానట్టు చూశారు రమణ. యువజ్యోతిలో ఎవరో ఎంవీఎల్ అంటే ఏంటి అని అడిగితే ముళ్లపూడి వెంకట లమణ అని కొంటెగా జవాబిచ్చాడు. పోన్లేండి, ఆయన అభిమానం రా లా పక్కనే తిరుగుతోంది, జంప్ చేయలేదు కదా అన్నారు రమణ నవ్వుతూ. ఎంవీఎల్లు ఎంవీఎల్లు చందామామా బాలు పాట హం చేస్తుంటే, నిజంగానే చందమామే గాని పుట్టింటి గౌరవం సినిమాలో ఆత్రేయ గారు రాసిన పాట గురించి చెప్తారే, మరోసారి చెప్పండి అన్నారు మితభాషి బాపు నోరు విప్పి. అదా, పాట చివరి లైన్లో అద్భుతమైన జీవిత సత్యం ఉంటుంది అని. బ్రాందీ, విస్కీ, రమ్ము, రకరకాల మధువులు, భార్యాభర్తలు, తల్లి పిల్లలు, పలు రకాల బంధాలు, ఏదైనా నిషా తగ్గే వరకే, ఎవరైనా రుణం తీరే వరకే. ఆపై మిగిలేదేముంది? ఖాళీ సీసాలు, కాలిన బూడిదలు అని ఎంవీఎల్ చెప్పగానే ఎస్పీబీ వెంటనే దాన్ని పద్యంలా పాడి వినిపించారు. ఆ రోజంతా నవ్వుల పూలపందిరి వేశారు ఆ మిత్ర చతుష్టయం. అమెరికా నుండి రామ్మోహన్ ఎంవీఎల్కి ఫోన్ చేసి వచ్చే నెలలో తను వస్తున్నట్లు చెప్పాడు. మిత్రులందరికీ ఫ్యామిలీలతో యలమామి తోటలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామని, 2 రోజులు తన కోసం కేటాయించమని రిక్వెస్ట్ చేశాడు. ఎంవీఎల్ రామ్మోహన్కి మాటిచ్చారు. ఆ రోజు సాయంత్రం ఎంవీఎల్, సీను, ఎస్టీపీ సైకిల్స్ మీద యలమావి తోటకి బయలుదేరారు. మధ్యలో జీఎల్ఎన్ జాయిన్ అయ్యాడు. అంతే, జీఎల్ఎన్ స్కూటర్లోకి మారిపోయారు ఎంవీఎల్. మీరు నెమ్మదిగా రండి అని వాళ్ళిద్దరూ ముందు వెళ్లారు. తోట దగ్గరకు వెళ్లేసరికి కుక్క ఎంవీఎల్ని గుర్తుపట్టి తోకాడిస్తూ వచ్చింది. నర్సయ్యా పిలిచారు ఎంవీఎల్. అయ్యా అంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు.
ఓసారి ఫామ్ హౌస్ తెరుస్తావా? అలాగేనయ్యా అంటూ లోపలికెళ్ళి తాళం చెవి తీసుకొచ్చి తెరిచాడు. తోటని బాగా చూసుకుంటున్నాడు. ఇది మామిడి తోటలా లేదు, పర్మనెంట్ నర్సరీలా ఉంది అన్నారు జిఎల్ఎన్. అదే చెప్పాగా, నర్సయ్య ఫ్యామిలీ ఈ తోటకి అంకితమైపోయినట్టు పనిచేస్తారు. అయ్యా, 2 గదులు తెరిచాను అన్నాడు నర్సయ్య వచ్చి. కస్తూరి చిన్న ఏం చేస్తున్నారు? చిన్న ఇంకా బడి నుంచి రాలేదు. కస్తూరి చెట్లకు నీళ్లు పెడతాందయ్యా. చదువుతోందా? రేత్రి పగలు అదే పనయ్యా. మేమేదైనా పని చెప్తే దానికి కోపం వస్తాంది. అలాగా అంటూ ఫామ్ హౌస్ దగ్గరికొచ్చారు. అక్కడ మోటార్ నీళ్లని మొక్కల పాదులకి పారతో మళ్లిస్తున్న కస్తూరి ఎంవీఎల్ని చూసి మోకాళ్ల వరకు మడిచి కట్టుకున్న పరికిణి కిందకి దించి ఓణీ సరిచేసుకుని గబగబా వచ్చింది. ఎంవీఎల్తో పాటు వచ్చిన వాళ్లను చూసి ఆగిపోయింది. కస్తూరి, బావున్నావా? బాగా చదువుకుంటున్నావా? అడిగారు ఎంవీఎల్. తలూపింది కస్తూరి. ఈఎంఐతోనేనా మెట్రికులేషన్ కట్టించావు? అడిగారు జిఎల్ఎన్. అవును, ఈమెతో పాటు మరో 2తోనూ కట్టించాను. మా మరదలు లక్ష్మి, ఎస్పీబీ సిస్టర్ పార్వతి రాస్తున్నారు. అంతలో నర్సయ్య అందరికీ సపోటా పళ్ళు తెచ్చాడు. చాలా బావుంది. ఇక్కడ అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ రామ్మోహన్ అమ్ముతాడేమో, ఈసారైనా కనుక్కో అన్నాడు జిఎల్ఎన్. అలాంటి ఆలోచన లేదన్నాడు. పైగా మామిడి తోట ఉండడం వల్లే సంవత్సరానికోసారి ఇండియా వస్తున్నాను. నేను రావడం ఇష్టం లేకపోతే చెప్పు, అమ్మేస్తాను అన్నాడు. అలా ఎందుకులే, ఇందాక రామ్మోహన్ గురించి ఏమిటో చెప్తూ ఆగిపోయావు. ఏంటది? అదే, వచ్చే నెలలో అమెరికా నుండి వస్తాడట. ఫ్రెండ్స్ అందరితో గెట్ టుగెదర్, కార్తీక భోజనాలు ఏర్పాటు చేయమన్నాడు. అలాగా? అక్కడే ఉన్న నర్సయ్యతో, నర్సయ్య, వచ్చే నెలలో మీ అయ్యగారు వస్తారట. అంటే ఇంకా సరిగ్గా 10 రోజులే ఉంది. వనభోజనాలు ఈ తోటలోనే ఉంటాయి. తోటంతా శుభ్రంగా ఉంచమని చెప్పాడు అన్నారు ఎంవీఎల్. అలాగేనండి, ఇప్పుడు శుభ్రంగానే ఉంచుతున్నావు, కానీ చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. అంతలో అక్కడికి శివ పరిగెత్తుకుంటూ వచ్చాడు. శివయ్య, బాగా చదువుతున్నావా? వాడు తలూపాడు. వచ్చిన వాళ్ళకి నర్సయ్య తోటంతా చూపిస్తుంటే కస్తూరి ఇంట్లోకెళ్ళింది. శివ వాళ్లతోటే వెళ్ళాడు. ఆ రోజు రాత్రి 10 గంటలకి ఎంవీఎల్కి మెడ్రాస్ నుండి ఫోన్ వచ్చింది. బాపు మాట్లాడుతూ, కొత్త ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, స్నేహం టైటిల్. నువ్వే డైలాగులు రాద్దువుగాని. మంచి స్కోప్ ఉన్న సినిమా. రేపెంటనే మెడ్రాస్ వచ్చేయి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అయ్యా, తమకి నిలయ విద్వాంసులు రమణగారు ఉన్నారుగా. ఈసారి వారికి వీలు పడదు, ఆయనే మీ పేరు చెప్పారు. అలాగే అని ఫోన్ పెట్టేసి హాల్లో కూర్చున్న వరలక్ష్మి గారితో విషయం చెప్పారు. మర్నాడు కాలేజీకి వెళ్లి ఆదివారం కలిసొచ్చేలా 3 రోజులు సెలవు పెట్టి ఆ సాయంత్రం మెడ్రాస్ బయలుదేరారు. 4 రోజులు అనుకున్నవి 2 వారాల పాటు అక్కడే ఉండాల్సొచ్చింది. మెడ్రాస్ నుంచి వచ్చాక ముత్యాల ముగ్గు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బెజవాడలో అభినందన సభ ఏర్పాటు చేయాలని సంకల్పించారు ఎంవీఎల్. ఆ సభకి సినిమా నటీనటుల బృందమే కాకుండా సాహితీవేత్తల్ని పిలిచారు. వారిలో పోరంకి దక్షిణామూర్తి గారికి ఉత్తరం రాసి మరీ హైదరాబాదు నుండి పిలిపించారు. అభినందన సభకు సినీ నటుల్లో ముఖ్యంగా రావు గోపాలరావు గారికి లోతైన సాహిత్య అధ్యయనం అలవాటు ఉన్న విషయం అప్పటి వరకు ఎవరికీ తెలీదు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎంవీఎల్ అక్కడికొచ్చి, పోరంకితో సాహిత్యం గురించి మాట్లాడండి అని మెల్లగా చెప్పి వెళ్లారు. రావు గోపాలరావు గారితో మాటల మధ్యన, తిలక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నారు పోరంకి. తిలక్ గురించి అభిప్రాయం చెప్పేటంతటి వాణ్ణి కాదు, కాని ఆయన రచనలు దాదాపుగా అన్నీ చదివాను. అమృతం కురిసిన రాత్రి, గోరు వంకలు కథల్లో సుందరి సుబ్బారావు, ఊరి చివర ఇల్లు, నాటకాల్లో సుశీల పెళ్లి, నాటికల్లో ఇరుగు పొరుగు నాకిష్టమైనవి. ఎందుకంటే అవే చదవడానికి వీలు కుదిరింది కాబట్టి. తెలుగు సాహిత్యం మీద బాగా పట్టున్నట్టుందే అన్నారు పోరంకి. పట్టు కాస్తేమిటంటే అమృతం కురిసిన రాత్రిలో కవితలు, కథలు కూడా కంఠోపాఠంగా చెప్తారు. చెప్పమనండి అన్నారు అక్కడికి వచ్చిన ఎంవీఎల్. అంతే, రావు గోపాలరావు ప్రవాహంలా చెప్పడం ప్రారంభించారు. చీకటి నవ్విన చిన్ని వెలుతురా, వాకిట వెలిసిన వేకువ తులసివా, అరాళ కుంతల ధ్వాంతములో
నవసి ఇలపై వ్రాలిన అలరువ అప్సరాంగన సఖీచిర విరహ నిద్రా పరిశ్వము విడవుండు పదమున జారిన మంచు కలవ. ఆ తర్వాత అని రావుగోపాలరావు అనగానే ఆకలి మాడుచు వాకిట వాకిట తిరిగే పేదల సురిగే దీనుల ఎంవిఎల్ అందించారు. అంతే. సుఖదీప్తిని చెరచే సుందర రాక్షసివా, యుద్ధాగ్ని పొగవో, విరుద్ధ జీవుల రుద్ధ కంఠాల రొదలో కదలెడే ఎదవో, అబద్ధపు బ్రతుకుల వ్యవహారాలకిక మొదలో, కవి కుమారుని శుంభత్కురుణ గీతమవా, శ్రీ శాంభవి కూర్చిన శివపాల విలసితమౌ వెలుగుల విభూదివా, దేశభక్తులు ధర్మపురుషులు చిట్టి తల్లులు సీమంతినులు ముద్దుబాలురు ముత్తైదవులు కూడి ఆడుచు కోకిల దళములు పాడిన శుభాభినవ ప్రభాత గీత ధవళిమవా అని అనర్గళంగా చెప్పిన ప్రాతకాలం కవితకు అక్కడున్న వారి కరతాళ ధ్వనులు మార్మోగాయి. మర్నాడు పోరంకి గారిని తీసుకుని బందర్ బయలుదేరారు ఎంవిఎల్. బందర్లో ఎంఎస్కో ఎంఎన్ రావు గారి తమ్ముడున్నాడు, ఆయన కలుద్దాం రండి అని తీసుకెళ్లారు. బస్సు ప్రయాణంలో, అవును, మా పుస్తక ప్రపంచం పత్రికలో నేను బాపు వెలుగు వెన్నెల గోదారి అని ఒక వ్యాసం రాయండి అన్నారు ఎంవిఎల్. పుస్తక ప్రపంచం పత్రికకి ఎంవిఎల్ సంపాదకుడు. తప్పకుండా అన్నారు పోరంకి. ఆ రోజు రాత్రి నూజివీడొచ్చి పోరంకి గారితో ఇంటికొచ్చారు. వరలక్ష్మి కమ్మని వంటలతో ఆ రాత్రి విందు భోజనం పెట్టారు. అయ్యా, టైం 9:30, సెకండ్ షో సినిమాకెళ్దాం, బయలుదేరండి అన్నారు ఎంవిఎల్ బట్టలేసుకుని. ఇద్దరూ కలిసి రిక్షాలో జైభేరి సినిమాకి వెళ్లారు. ఆ సినిమాకి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన మాటలు పాటలు గురించి ఇద్దరూ చర్చించుకుంటూ ఆస్వాదిస్తూ సినిమా చూశారు. మరుసటి రోజు ఉదయం కాస్త ఆలస్యంగా లేచారిద్దరూ. పోరంకి దక్షిణామూర్తి గారు, నేను బయలుదేరతాను, విజయవాడ వెళ్లి రైల్లో హైదరాబాద్ వెళ్తాను అన్నారు కాఫీ తాగుతూ. ఎక్కడికెళ్తారండి? ఊర్లో వడ్డెర చండీదాస్ గారు వాళ్ల బంధువులింట్లో ఉన్నారు, ఆయన్ని కలిశాక ఫోన్ చేసి మధ్యాహ్నం నుండి వెళ్ళండి అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ వడ్డెర చండీదాస్ గారు ఉన్న ఇంటికి వెళ్లారు. అక్కడే ఆచార్య తిరుమల కూడా ఉన్నారు. హిమజ్వాల వంటి అద్భుత నవలా రచయితను, తిరుమల వంటి మంచి పద్యకవిని ఒకే చోట కలవడంతో పోరంకి గారు తెగ సంబరపడిపోయారు. కొంత సమయం వాళ్లతో గడిపి భోజనానికి రిక్షాలో ఇంటికొస్తుంటే ఆ మధ్య తాళపాక వారి పలుకుబడులు పుస్తకం చూశాను. అందులో ముందు మాటలో రామలక్ష్మి మిమ్మల్ని ప్రధాన సహాయకులు ఎంవిఎల్ నరసింహారావుకు నా ఆశీస్సులు అన్నారు. అదేంటి? అసలు మీరు ఆ పుస్తకం కోసం చేసిన కృషి అనిర్వచనీయం, జగద్విదితం కూడా. లోపల పేజీలో మొక్కుబడికి చిరంజీవి అందే కాని ఆ చిరంజీవి పేరు అట్టమీద వేయాల్సింది అన్నారు పోరంకి దక్షిణామూర్తిగారు. పోన్లేండి, నేను నా కోసం ఏదీ ఆశించి పనిచేయను. ఓ మంచి పుస్తకం బయటకొచ్చింది, పేరు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి, మీ మనసులో శంక తీసేయండి అన్నారు ఎంవిఎల్. నవోదయ బుక్ స్టాల్ దగ్గర ఎంవిఎల్, అట్లూరి రామ్మోహన్ రావు గారి మధ్య సంభాషణ కొనసాగుతోంది. మధ్య మధ్యలో సినిమా సంగతులు దొర్లుతున్నాయి. అంతలో నమస్కారం మాస్టారు అని వినిపించేసరికి తలెత్తిన ఎంవిఎల్, నువ్వా చంద్రశేఖర్? రావయ్యారా? ఈ మధ్య కనిపించడం లేదు, నూజివీడు రావడం లేదా? ఈ మధ్య తక్కువనే చెప్పాలి మాస్టారు. రావయ్య చంద్రశేఖరం, వచ్చి కూర్చో అన్నారు రామ్మోహన్ రావు. చంద్రశేఖర్ కూర్చున్నాక, ఏంటి ఉద్యోగాల వేట మొదలుపెట్టావా? అవును మాస్టారు, ఇక్కడ సిద్ధార్థ కాలేజీలో అప్లికేషన్ ఇచ్చి వస్తున్నాను. ఇంకేమైనా పనులు మిగిలున్నాయా? పూర్తయ్యాక ఇక్కడికొచ్చాను. బాపు సంపూర్ణ రామాయణం రిలీజ్ అయింది, పనేం లేదంటే వెళదాం, వస్తావా అన్నారు. వెళ్దాం పదండి. భోంచేశారా? ఇంకా లేదు. అయితే మనం హోటల్లో భోంచేసి మ్యాట్నీకి వెళ్ళొచ్చు. అయ్యా, మీరు వస్తారా అన్నారు రామ్మోహన్ రావు గారిని ఉద్దేశించి. మీరెళ్ళండి, నాకు షాప్ ఉందిగా అన్నారు. ఎంవిఎల్ చంద్రశేఖర్ రిక్షాలో థియేటర్కి వెళ్తుంటే, మీ వల్లే మాస్టారు లైఫ్ టర్న్ అయింది. ఆ రోజు మీరు చెప్పకపోతే కనీసం డిగ్రీ కూడా లేకుండా వ్యవసాయం చేసుకునేవాణ్ణి అన్నాడు చంద్రశేఖర్. అదేం లేదయ్యా, నువ్వు చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి అని రాసిపెట్టుంటే నేను కాకపోతే మరొకరు దారి చూపేవాళ్ళు.
అన్నారు. నిజంగా ఆ రోజు ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తోందంటే మీరు నమ్మరు మాస్టారు. అంతలో థియేటర్ రావడంతో ఇద్దరూ సినిమాకి వెళ్లారు. హాల్లో కూర్చుని సినిమా చూస్తున్న చంద్రశేఖర్కి గతం సినిమాతో సంబంధం లేకుండా స్క్రీన్ మీద కనిపించసాగింది. చంద్రశేఖర్ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో బీఎస్సీ 2 ఏళ్లు చదివాడు. అక్కడ కెమిస్ట్రీ లెక్చరర్తో ఏర్పడ్డ చిన్న స్పర్ధ వల్ల కాలేజీ నుండి బయటకొచ్చేశాడు. గుడివాడ దగ్గర ఊళ్ళో వ్యవసాయం మొదలుపెట్టాడు. 3 ఏళ్లు చేసినా సంతృప్తి కలగలేదు. నూజివీడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలో బీఏలో చేరాడు. క్రికెట్ మీద మక్కువ ఎక్కువగా ఉండేది. దాంతోపాటు కాలేజీలో జరిగే అవకతవకలు ప్రశ్నించి తగిన న్యాయం చేయడం కోసం ముందు నిలబడేవాడు. మిత్రుడు కొత్త శ్రీనివాస్తో ఎక్కువగా కలిసి తిరిగేవాడు. ఒకేసారి 5-6 లెక్చరర్స్ని ఉద్యోగం నుండి తొలగించడంతో అడ్మినిస్ట్రేషన్కి కనువిప్పు కలిగించేలా కాలేజీ యూనియన్ తరపున పోరాటం చేసిన వాళ్లలో ప్రథముడిగా చంద్రశేఖర్ నిలబడ్డాడు. ప్రతిరోజు కాలేజీకొచ్చినా క్లాసులకు రాకుండా క్యాంపస్ పంచాయతీలతో ఫ్రెండ్స్తో ఎక్కువగా గడపడం అలవాటైంది. ఆ సమయంలోనే ఎంవీఎల్తో పరిచయం. ఎంవీఎల్ క్లాసులకి తప్పకుండా వెళ్లేవాడు. ఓసారి కాలేజీలో యాన్యువల్ డే సందర్భంగా గొడవలు తలెత్తాయి. స్టూడెంట్స్ 2 వర్గాలుగా విడిపోయి నువ్వా నేనా అన్నట్టు తలపడుతుంటే పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ఎంవీఎల్ ముందుకొచ్చి చంద్రశేఖర్ శ్రీనివాసరావును వెనక్కి పిలిచి, నా మాట మీద గౌరవం ఉంటే వెనక్కి రండి, నేను చూసుకుంటాను అని పిలిచారు. అంతే. ముందు నిలబడ్డ చంద్రశేఖర్ అతని మిత్రుడు మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగారు. ఓసారి యథాలాపంగా ఎన్ని సబ్జెక్టులో పాస్ అయ్యావు అని అడిగారు ఎంవీఎల్. నిజం చెప్పాడు. అప్పుడేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం క్యాంటీన్ దగ్గర కనిపించిన చంద్రశేఖర్తో, ఏమోయ్ ఏంటి సంగతులు అని అడిగారు. 2 నేతి ఉల్లి పెసరట్లు చెప్పారు. తర్వాత మాస్టారు బ్లాక్ కాఫీ తాగుతూ, ఏంటి అసలు మీదే ఊరు, ఎలా చదువుతున్నావు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏలూరు నుండి వ్యవసాయం, నూజివీడు వరకు మొత్తం చెప్పాడు చంద్రశేఖర్. ఇలా యూనియన్లు, అసోసియేషన్లు అంటూ చదువుని అశ్రద్ధ చేస్తూ క్లాసులకు వెళ్లకుండా ఏం సాధిస్తావు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వీ పాటికి పీహెచ్డీలో ఉండాల్సిన వాడివి. క్షణం వెనక్కి వెళ్ళినా తిరిగి రాదు. దానిని సద్వినియోగం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది అన్నారు. ఎందుకో సార్, క్లాస్లో కూర్చోబుద్ధి కావడం లేదు. ఓ పని చెయ్యి, ఫస్ట్ బెంచ్లో కూర్చో. నేను మీ క్లాస్కొచ్చినప్పుడు నన్నే చూస్తూ విను. కొన్నాళ్లకు అదే అలవాటవుతుంది. ఇలాగే అశ్రద్ధ చేస్తే మళ్లీ వ్యవసాయానికి వెళ్ళాలి. ఆలోచించు అన్నారు. మర్నాడు ఎంవీఎల్ బీఏ క్లాస్కెళ్లారు. మొదటి బెంచ్లో చంద్రశేఖర్ కూర్చోవడం చూసిన ఎంవీఎల్ గుడ్ అన్నట్టు కళ్లతోనే అభినందించి పాఠం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో అందరి వైపు చూస్తూ చంద్రశేఖర్ని ఓ కంట చూస్తూనే ఉన్నారు. ఆయన మాటల్లో ఏం మాయ ఉందో గాని క్లాస్ అయ్యేంత వరకు చంద్రశేఖర్ ఐ కాంటాక్ట్ మారకుండా ఎంవీఎల్నే చూస్తూ ఉన్నాడు. క్లాస్ అయిపోగానే వెళుతూ చంద్రశేఖర్ని పిలిచి, నా క్లాస్లోనే కాదు, అందరి క్లాస్లో ఇలాగే విను, ఆపై నీకు తెలియకుండానే నీలో మార్పు గమనిస్తావు అని వెళ్లారు. చంద్రశేఖర్ ఆలోచనలు ఫ్లాష్లో సాగుతుంటే సంపూర్ణ రామాయణం సినిమా ఓ మూడ్లో చూస్తున్నారు ఎంవీఎల్. మధ్యలో, ఇక్కడ చూడు అని చంద్రశేఖర్ని భుజం మీద తట్టారు. ఉరికే కొలను ఉలికులికి పడుతుంది, ఓరగా నెమలి పించమార వేసుకుంటుంది. ఏం రాశాడయ్యా! సరిగ్గా వింటే రెక్కలు తెగిన జటాయువు చుట్టూ మూగిన పక్షుల అరుపుల్లో నుంచి ఏదో చెప్పాలని వాటి ఆవేదన కళ్లకు కనపడుతుంది అన్నారు. చంద్రశేఖర్ ఫ్లాష్ నుండి బయటకొచ్చి, అవును మాస్టారు అన్నాడు. సరే, తర్వాత మాట్లాడదాం అని సినిమాలో లీనమయ్యారు. చంద్రశేఖర్ని ఫ్లాష్ మళ్లీ వెనక్కి లాగింది. అప్పటి వరకు సినిమాలు, ఫ్రెండ్స్, షికారులు, యూనియన్ల గొడవలతో తిరిగిన చంద్రశేఖర్కి క్లాసులో జగన్మోహన్ ప్రత్యేకంగా కనిపించేవాడు. అన్ని సబ్జెక్టుల్లో దాదాపు అతనికే మంచి మార్కులు వచ్చేవి. అతనికి అప్పటికే పెళ్ళయింది. డిగ్రీలో చేరడానికి ముందే ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేశాడు కూడా. చంద్రశేఖర్ అతన్ని టార్గెట్గా ఎంచుకున్నాడు. రాత్రి భోజనం అయ్యాక ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ఎంచుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టాడు. అంతే. ఫైనల్ ఇయర్ హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో ఇంగ్లీష్ తప్ప
అన్ని సబ్జెక్టుల్లోనూ జగన్ కంటే ఎక్కువ మార్కులు రావడంతో జగనే కాదు, క్లాస్ అంతా కాదు, లెక్చరర్లు ఆశ్చర్యపోయారు. డిపార్ట్మెంట్లో టీఎన్ఎం, ఎంవీఎల్తో చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోలేదు. వాళ్లలో ఉన్న శక్తి గురించి వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. సరైన సమయంలో వాళ్ళేంటో వాళ్లకు తెలియచేస్తే ఎంత ఎత్తులనైనా అధిరోహిస్తారు నేటితరం అన్నారు ఎంవీఎల్. అదే నిజం చేసి చూపించాడు చంద్రశేఖర్. డిగ్రీ పూర్తి చేశాడు, పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉయ్యూరు కాలేజీలో లెక్చరర్గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఎంవీఎల్ ద్వారా పరిచయమైన నవోదయ రామ్మోహన్ రావు గారితో స్నేహం అధికమైంది చంద్రశేఖర్కి. వారానికి ఒకసారైనా వచ్చి రామ్మోహన్ రావు గారిని కలిసెళ్తాడు. అడపాదడపా ఎంవీఎల్ని కూడా కలుస్తుంటాడు. కాని తన భవిష్యత్ను టర్నింగ్ తిప్పింది మాత్రం ఎంవీఎల్ మాస్టారే అని ఎక్కడైనా ఎవరితోనైనా నిర్భయంగా చెప్తాడు. ఏంటయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు ధ్యాస పెట్టి సినిమా చూడ్డం లేదు. పక్కన కూర్చున్న వాళ్ళు డల్గా ఉంటే నేను మాత్రం ఏకాగ్రతతో ఎలా చూడగలను? నేను డైవర్ట్ అయ్యాను అన్నారు సినిమా నుండి బయటకొచ్చాక. మాస్టారు, మళ్ళీ చూద్దాం, నా కోసం మళ్ళీ ఫస్ట్ షో చూద్దాం అన్నాడు చంద్రశేఖర్. తప్పకుండా రండి, మనం టిఫిన్ తినొచ్చేసరికి టైం సరిపోతుంది అన్నాడు చంద్రశేఖర్. సరే పద అన్నారు ఎంవీఎల్. ఎలమావి తోట నవలలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.